लीलातुंगा स्तनगिरितटे सूत्रमुद्भोज्य कृष्णं पाराजं संस्कृति सदशिरसेतमज्जापयन्ति सोचिष्टायां सतिनिगडितव्या परान्तुच्य बुद्धे गोराकस्यै नमेदमिदभूय एवास्तु भूयः పాత్రను కూడా పాడేస్తున్నాం నారాయణ నారాయణ నంద గోపరయ్య గోలిక కాపానే కొడగం తోరణ వాసన కాపానే మణికలం నాగలివాయ్ ఆయత్సిరిలో హరే హరే మాయన్ మణివన్నన్ నెందలే వాయేరుందాన్ తుయో మాయ వందోన్ తుయలడం పాడువాన్ మాయాల్ మున్న మున్న మాతాదే అమ్మ నీనే సేలెక్కదం నీ పేరు నందుడి యొక్క ఆధీనంలో ఉన్నాడు. అందుకని వీళ్ళందరూ కూడా ఏంటో చెబితే అలా విన్నాడు రాముడు. అలాగే తండ్రి పితృవాక్య పరిపాలన కదండి, రాముడికి అడవి వెళ్ళమంటే అడవికి వెళ్ళాడు, సీతమ్మని పరిణయం చేసుకోమంటే పరిణయం చేసుకున్నాడు. అలాగా రాముడు కూడా తీర్థం అవుతుందమ్మా. చూడండి, పాత్రలో పెరుమాళ గురించి చెబితే ఎల్లే లింగయ్య అనే ఈనాడు పాత్రలో భాగవతుల గురించి చెప్పబడింది. నిన్న కూడా ఈ గోపికలు అందరూ లేచి మొత్తం ఈ 10 మంది గోపికలు అందరూ కూడా నందభవనానికి వచ్చారు. అందుకని ఈ రోజు నందభవనంలో ఏం జరుగుతుందో ఏంటో అనేది 16వ పాత్రలోకి అందరికీ ఒకే రకమైన భవనాలు ఉండటం మూలంగా ఆ భవనానికి ఏ భవనం ఎవరిదో తెలియదు కదండి. అందుకని గోపికలు అందరూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి రావడం కోసం ఆ గుర్తుగా ఆ భవనాలు జెండాలతో తోరణాలు కట్టి అవి కృష్ణ భవనం, కృష్ణుని కలుసుకోవచ్చు, కృష్ణుడితో మాట్లాడచ్చు అన్న ఉద్దేశంతో గుర్తుగా జెండాలన్నీ కూడా కట్టారంట. అంత తోరణ వాసాలు కాపా అని అంటారనమాట. ఆ జెండాలన్నీ కూడా ఏంటంటే ఆ చేతనాలు కదలవు కదా, అంతే ఆ చేతనాలు కదా కదలవు కదా, అంతే కదలకుండా ఉన్న ఆ జెండాలు అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, అవన్నీ కూడా